అలేఖ్య చిట్టి పికిల్స్పై స్పందించిన గీతూ రాయల్. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఆడియో మెసేజెస్ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు అలేఖ్య, సుమ, రమ్య కంచెర్ల నాన్ వెజ్ పచ్చళ్ళ వ్యాపారంతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే పచ్చళ్ళ రేట్స్ ఎక్కువగా ఉన్నాయని అడిగిన ఓ కస్టమర్పై అసభ్యకరమైన, రాయడానికి వీలులేని పదాలతో బూతులు తిడుతూ రిప్లై ఇచ్చింది అలేఖ్య. అలేఖ్య చిట్టి పికిల్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఈ పేరు వైరల్ అవుతుంది. ఈ ముగ్గురు అక్కా చెల్లెలు కలిసి స్టార్ట్ చేసిన పచ్చళ్ళ బిజినెస్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. కస్టమర్స్ దేవుళ్ళంటూనే తమ పికిల్స్ కొన్నవారిని నోటికొచ్చినట్టు తిట్టి వైరల్ అయ్యారు. ఈ ముగ్గురు అక్కా చెల్లెల్లో అలేఖ్య చిట్టి పచ్చళ్ళ ధర ఎక్కువగా ఉంది ఎందుకు అని అడిగిన పాపానికి ఓ కస్టమర్ని అమ్మనా బూతులు తిట్టింది. ఆ ఆడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. నెటిజన్స్ ఊరుకుంటారా, ఓ రేంజ్లో ట్రోల్స్ చేశారు. అంతేకాదు ఆమె ఇంకా ఎవరెవరిని తిట్టిందనేది కూడా బయటకు లాగారు. దాంతో అలేఖ్య చిట్టికి సంబంధించిన 3-4 ఆడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. దాంతో ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి. మొదట్లో ఆ ఆడియో ఒకరికి పంపబోయి మరొకరికి పంపాము అని కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. దాంతో క్షమించండి, తప్పైందని ఓ వీడియో, ట్రోల్ చేయకండి అంటూ మరో వీడియో ఇలా వరుసగా వదిలారు ఈ సిస్టర్స్. చివరకు ట్రోల్స్ దెబ్బకు అలేఖ్య చిట్టి ఆసుపత్రి పాలయ్యింది. ట్రోల్స్ కారణంగా డిప్రెషన్ గురై బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మా అక్కకి ఏమైనా అయితే మీరే బాధ్యులు అంటూ సిస్టర్స్లో ఒకరు ఎమోషనల్ కూడా అయ్యారు. ఇది ఇలా ఉంటే అలేఖ్య చిట్టి పికిల్ సిస్టర్స్ను ట్రోల్ చేసేవారితో పాటు వారికి సపోర్ట్ చేసేవారు కూడా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ కూడా అలేఖ్య సిస్టర్స్కు సపోర్ట్ చేశాడు. కొంతమంది అతన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ కూడా అలేఖ్య చిట్టి సిస్టర్స్కు సపోర్ట్ చేసింది. ఈ మేరకు ఆమె ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో గీతూ మాట్లాడుతూ, ఈ బూతులు అనేవి ఏవైతే ఉన్నాయో అది కోపం వచ్చినప్పుడు మగపిల్లకాయలే కాదు ఆడపిల్లకాయలు కూడా మాట్లాడొచ్చు. కానీ ఎవరితో ఎప్పుడు మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాననేది. అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ని ఏదో చిన్న ప్రశ్న అడిగిన దానికి అమనాభూతులు తిడుతూ మెసేజ్ చేశారు. ఆ ఆడియో వచ్చేసి భయంకరంగా వైరల్ అయిపోయింది. చాలా కాంట్రవర్సీలు, ట్రోల్స్లు జరిగాయి. అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అంతా అయిపోయింది. ఆ ముగ్గురు ఆడపిల్లకాయలు వచ్చి ముగ్గురు సారీ చెప్పినారు. మేము చేసింది తప్పు అయిపోయింది, క్షమించండి, ఇంకెప్పుడు చేయమన్నట్టు చెప్పినారు. తప్పు అనేది అందరూ చేస్తారు. మనిషి స్వభావమే తప్పు చేయడం. ఇక్కడ ట్రోల్ చేసేవారు ఎవరు పతిత్తులు ఏం కాదు. వాళ్ళందరూ పరవాన్నం వండితే తెల్లార వరకు చల్లారకుండా ఉండదు అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టింది గీతూ. కాగా గీతూ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.